యెహోవాగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ మాట మనము చూడగలుగుతాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను అని వ్రాయబడి ఉంది. అప్పుడు దేవుడు మొట్టమొదటి మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం. వెలుగును సృష్టించి వెలుగు కలుగుగాక అన్నాడు. వెలుగు కలుగమని పలుకగా అది వెలుగు వచ్చేసింది. చీకటికి రాత్రి అని, వెలుగుకు పగలని దేవుడు పేరు పెట్టాడు. అది మొదటి రోజు. రెండవ రోజు ఆకాశాన్ని సృష్టించాడు, ఆకాశ జలాలను సృష్టించాడు. మూడవ రోజు ఆకాశానికి క్రింద ఉన్న జలమంతా ఒకటిగా అయిపోయి ఆరిన నేలను, భూమిని వేరుపరిచాడు. అగాధాన్ని, సముద్రాన్ని సృష్టించాడు. భూమికి వచ్చిన మొక్కల్ని, పచ్చని పైర్లను, వృక్షాల్ని మొలిపించమని ఆజ్ఞాపించాడు. ఇది మూడవ రోజు. ఇక నాలుగవ రోజు పగటి కోసం, రాత్రి కోసం వెలుగునిచ్చే గోళాలని సృష్టించాడు. పగటికి పెద్ద గోళాన్ని, రాత్రికి చిన్న గోళాన్ని, నక్షత్రాల్ని ప్రభు సృష్టించాడు. ఐదవ రోజు సముద్రములోని సమస్త జీవరాశుల్ని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని సృష్టించాడు. వాటిని పుట్టి పెరిగి అభివృద్ధి చెందుమని ఆశీర్వదించాడు. ఆరవ రోజు భూమి మీద ప్రాకే జంతువుల్ని, అడవి మృగాల్ని, మనిషితో నివసించే సాధు జంతువుల్ని సృష్టించాడు. తన పోలికతో తన రూపంలో మనుష్యుని సృష్టించాడు. పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృష్టించాడు. ఏడవ రోజు సృష్టి కార్యాన్ని పూర్తి చేసి దేవుడు విశ్రమించాడు. ఆ రోజుని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. కనుక ఆ దినము మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధమైన వారముగా ఆయన్ను ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు.